హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏందో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. జెండర్ రివీల్ పార్టీ మా ఫ్రెండ్స్ చేస్తున్నారు. అందరు కలిపి పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ దివ్య వాళ్ళ ఇంట్లో పార్టీ అనమాట. ఎందుకంటే మేము అపార్ట్మెంట్లలో ఉంటాము, ఇక్కడ స్పేస్ సరిపోదు. అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఆర్గనైజ్ చేస్తున్నారు. మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. నా పని ఏంటంటే జస్ట్ అక్కడ పోయి పార్టిసిపేట్ చేయడమే. ఏ మాత్రం స్ట్రెస్ లేకోకుండా నన్ను అలా రిలాక్స్లో పెట్టి వాళ్ళు అలా పని చేసుకుంటూ ఉన్నారు. పాపం వాళ్ళు ఒక 3-4 డేస్ నుంచి కష్టపడుతూనే ఉన్నారు. అదే అనమాట. ఇప్పుడు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లంచ్ టైంకి ఇన్వైట్ చేసాము ఫ్రెండ్స్ అందరినీ. ఫస్ట్ లంచ్ అయిపోయిన తర్వాత పార్టీ స్టార్ట్ చేస్తాము. అప్పుడు రెడీ అవ్వాలి. ఇప్పుడైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాం. ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఓ నాన్న, రివర్స్ వేసుకుంటున్నావు షూ. మా వాడు షూ వేసుకోవడంలో కన్ఫ్యూజ్లో ఉంటాడు. అది చూడు, ఆడద్దు నాన్న ప్లే డోతో అంటే ప్లే డోతో అన్నావు, ప్యాంటుకి అంతా పూసుకున్నావు. నేను చెప్పినా నాన్న అది డస్ట్ అవుతుంది అనేసి వినలా. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. నా చేతితో తాంబూలం ఏమి ఇవ్వకూడదు కదా, అట్లని వచ్చిన గెస్ట్లని ఊరికే ఎట్లా పంపిస్తాం అనేసి ఒక బాక్స్ తీసుకున్నాము. ఇది వాల్మార్ట్లో తీసుకున్నాం. అందరికి పిల్లలు ఉన్నారు, అందుకే ఒకటి స్నాక్ టైప్ తీసుకున్నాము ఒక బాక్స్. ఈ రెండు కలిపి గిఫ్ట్ కింద ఇద్దాము అనేసి రిటర్న్ గిఫ్ట్లు అవి. ఫుడ్ వచ్చేసి ఇంకా మన రెస్టారెంట్ నుంచే. మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళాడు పిక్ చేసుకురావడానికి. అంతే అండి. పార్టీ మొత్తం మా ఫ్రెండ్స్ చూసుకుంటున్నారు. ఏం చేస్తున్నారో కూడా ఐడియా లేదు. ఇప్పుడు వెళ్తే తెలుస్తుంది. ఫుడ్ వచ్చేసి మన బిర్యానీ పాట్ నుంచి అనమాట. శుభ పొద్దున్నే వెళ్ళేసి ప్రిపేర్ చేసుకొని అన్నీ తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఏంటంటే పెరుగన్నం ఒకటి తీసుకొచ్చాము, తర్వాత బిర్యానీ, చికెన్ బిర్యానీ, అట్లే కొంచెం వెజ్ నూడిల్స్ కూడా తీసుకొచ్చామన్నమాట. పిల్లలు కొంతమంది ఇష్టంగా తింటారు కదా, అందుకోసమే. అట్లాగే స్టార్టర్స్లో ఏంటంటే ఒకటి డ్రాగన్ చికెన్ స్టైలే బట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. అలాగే ప్రాన్స్, అట్లే ఇది పెప్పర్ అండ్ సాల్ట్తో బేబీ కార్న్ చేస్తామన్నమాట. స్టార్టర్ చాలా బాగుంటుంది. అలాగే చిల్లీ పన్నీర్ అనమాట. ఇవి స్టార్టర్స్. దాంతోపాటు ఐస్ క్రీమ్స్, డిజర్ట్స్, కూల్ డ్రింక్స్. అది పార్టీ కంటే ముందు ఫస్ట్ తింటున్నాము. ఎందుకంటే పార్టీ ఏంటంటే ఆకలితో చేసుకున్నాం అనుకోండి, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఆకలి మీద ఉంటుంది కదా, ఎందుకులే అనేసి ప్రశాంతంగా తిని పార్టీ స్టార్ట్ చేస్తే ఏ టైం అయినా కూడా పర్లేదు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అది కాక ఆఫ్టర్నూన్ 12:30 నుంచి స్టార్టింగ్ కాబట్టి అందరూ మంచి ఆకలి మీద ఉన్నారు. అందుకే ఫస్ట్ తింటున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది, మంచిగా అందరం ఎంజాయ్ చేసాము. డెకరేషన్ బాగుంది కదా, మా ఫ్రెండ్సే చేశారనమాట. డెకరేషను, నన్ను రెడీ చేయడము, ఫుడ్ మా హస్బెండ్ చేశాడు. అట్లే గేమ్స్ మొత్తం ఇది అది అనుకోకుండా మొత్తం అన్నీ మా ఫ్రెండ్సే చేశారు. లైఫ్ టైం మెమొరీస్ ఇచ్చారనమాట. ప్రతిదీ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ వాళ్ళ చేతుల మీదుగానే జరిగింది మొత్తం. బయట నుంచి నేను ఎవరిని హైర్ చేసుకోలేదు. ఏ విషయంలో కూడా అంతా వీళ్ళ చేతుల మీదుగానే జరిగింది పార్టీ. మామూలుగా అయితే నేను స్కానింగ్ వెళ్ళిన తర్వాత జెండర్ రివీల్ పార్టీకి 10 days గ్యాప్ ఉన్నిందనమాట. 10 days గ్యాప్ ఉంటే ఏమైందంటే అంత ఎగ్జైట్మెంట్ తట్టుకోలేము, ఎక్కడ లీక్ అయిపోద్దో అనేసి జస్ట్ వితిన్ 3-4 డేస్లో మా ఫ్రెండ్స్ మొత్తం అన్నీ అప్పటికప్పుడు అనుకొని మొత్తం ఆర్గనైజ్ చేశారు. అందరికీ చిన్నపిల్లలు ఉన్నారు, జాబ్స్ ఉన్నాయి, అయినా కూడా ఎంత మంచిగా జస్ట్ తక్కువ టైంలోనే చాలా బాగా ఆర్గనైజ్ చేశారనమాట. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ మెమరీస్ని. అంత మంచి మెమరీస్ ఇచ్చారు నాకు. ఇక్కడ ఏంటంటే ఎవరు కావాలనుకుంటున్నారు, కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి ఫింగర్ ప్రింట్స్ వేస్తున్నారనమాట. అందరికీ తెలిసిందే కదా, పింక్ అంటే గర్ల్ అని, బ్లూ అంటే బాయ్ అనేసి. అలాగా అందరి గుర్తుగా ఫింగర్ ప్రింట్స్ వేసి వాళ్ళ నేమ్స్ రాసి. ఏంటంటే ఈ జెండర్ రివీల్ పార్టీకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ని అయితే పిలవలేదండి. ఎందుకంటే ఆ రోజు వెదర్ ఒకటి బాగాలేదు, ఇండోర్లో ప్లాన్ చేశాము. అది కాక ఈ టైంలో స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం నాకంత మంచిది కాదు కదా. ఏంటంటే ఎక్కువ మందిని పిలిచామనుకోండి, వాళ్ళని బాగా చూసుకున్నామా లేదా, రిసీవ్ చేసుకున్నామా, ఎట్లా జరుగుతుంది, ఇట్లా తెలియకోకుండానే నాకు స్ట్రెస్ వచ్చేస్తుంది. అస్సలు ఇంకా ఓవర్ థింకింగ్ ఎక్కువ అనమాట నాకు, ఏమైపోద్దో అనేసి టెన్షన్ ఎక్కువ. అందుకోసమే అలా కాకుండా కొంతమందే అనుకోండి ప్రశాంతంగా చిల్లుగా అంతా వీళ్ళే చూసేసుకుంటారు. మాకేం పెద్ద బర్డెన్ ఉండదు. ప్లస్ బిజినెస్ కూడా ఉంది కదా, అన్నీ ఆలోచించుకొని అన్నీ కన్సిడర్ చేసుకొని ఇలా చిన్నగా కొంతమంది ఫ్రెండ్స్తోనే క్యూట్గా చేసుకున్నాము. పదే లైఫ్ టైం మెమొరీస్ అని ఎందుకు చెప్తున్నానంటే, నేననే కాదు అందరూ ఇలాగే ఆలోచిస్తారనుకుంటా. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం హ్యాపీగా మంచిగా స్పెండ్ చేసిన మూమెంట్స్ ఉంటాయి కదా, అట్లాగే హర్ట్ అయినవి కూడా లైఫ్లో మర్చిపోమన్నమాట. అవి ఎందుకో తెలియదు, ఎంత డైవర్ట్ అవుదామన్నా కూడా పోస్ట్ పార్టంలో ప్రెగ్నెన్సీలో ఎవరన్నా మనల్ని సర్ప్రైజ్ చేసినా, హ్యాపీగా
కొన్ని మెమరీస్ ఇస్తారు కదా, అవి కానీ ఎవరన్నా మనల్ని హర్ట్ చేసినా ఏదన్నా అన్నా ఇవి ఎప్పటికీ మర్చిపోలేము లైఫ్లో. అది ఎందుకో తెలియదు, ఎంత డైవర్ట్ అవుదామన్నా కూడా. అందుకే వరల్డ్లో ఎక్కడైనా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ని స్పెషల్గా ట్రీట్ చేస్తారు. మేబీ ఇదే రీజన్ అనుకుంటా. హార్మోన్స్ వల్ల అవ్వచ్చు, బాడీలో చేంజెస్ వల్ల అవ్వచ్చు, కానీ బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మన ఎమోషన్స్ కానీ అన్నీ మొత్తము ప్రతిదీ గుర్తుంటుంది. సుహర్ష్ అప్పుడు కూడా ఏంటంటే కోవిడ్ ఉన్నిందనమాట. అప్పుడు నేను శ్రీమంతాలు కానీ జెండర్ రివీల్ కానీ ఏం చేసుకోలేకపోయాను. బట్ జెండర్ రివీల్ చేసుకోలేకపోయినా కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అక్క అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సర్ప్రైజ్గా ఒక పార్టీ లాగా చేసిందనమాట. అంటే జెండర్ తెలిసినప్పటికీ ఒక పార్టీ లాగా చేసింది. స్టిల్ నేను ఇప్పటికీ ఆ హ్యాపీ మూమెంట్ని అలా గుర్తుపెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే అప్పుడు ఎవ్వరు లేరు, ఎవరితో మీట్ అయ్యేది లేదు, బయటికి వెళ్ళేది లేదు. నేను మీట్ అయిన పర్సన్, టైం స్పెండ్ చేసిన పర్సన్స్ అంటే వాళ్ళే నా ప్రెగ్నెన్సీలో. ఇప్పటికీ గుర్తుంది. అలాగా కొన్ని హర్ట్ అయిన మూమెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా గుర్తున్నాయి. ఎందుకు నువ్వు బ్లూ పట్టుకోవచ్చు కదా, కలర్ఫుల్గా ఉంటుంది. మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా మా ఫ్యామిలీ ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరు రావాలి మా ఫ్యామిలీలేకి అనేసి. మా సుహర్షి గాడు ఫస్ట్ అంతా చెల్లి 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 అనేసి లాస్ట్లో వెళ్ళేసి బ్లూ వేసి వచ్చాడు. ఎందుకురా బ్లూ వేసావంటే వాడికి కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. వాడేమంటున్నాడంటే మమ్మీ బాయ్స్ అంటే బ్లూ కదా, నేను బాయ్ కదా, అందుకే బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్తున్నాడు. వాళ్ళ డాడీని కూడా అదే చెప్తున్నాడు, నువ్వు బాయ్ కదా, నువ్వు ఎందుకు పింక్ పట్టుకున్నావు అనేసి. ఇక్కడ అలా బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు. బాయ్స్ అంటే బ్లూ, గర్ల్స్ అంటే పింక్ అని. ఆ స్టిక్కర్ కూడా బ్లూనే పెట్టుకున్నాడు వాడు. ఆ షర్ట్ అయితే ఎంతసేపు బంగపోయానో వేసుకోమని. నో నేను వేసుకోను, నాకు బ్లూ షర్ట్ కావాలని ఏడ్చాడు. బట్ ఎట్టో కొట్ట కన్విన్స్ చేసి వేసుకున్నాడు అనమాట. ఫోటోలు తీయడం మాత్రం మా వాడితో ఇంపాసిబుల్ అండి. ఫోటో పర్సనే కాదు వాడు. ఇంకా చూడండి ఫస్ట్ నుంచి గర్ల్ అనుకుంటున్నా, వాడు బాయ్ వచ్చిండు. అట్లీస్ట్ ఇప్పుడన్నా గర్ల్ కావాలి నాకు. నీకెందుకు అమ్మాయి కావాలి, అబ్బాయి ఎందుకు వద్దు? మైక్ ఇక్కడ చెప్తాను కోసం యాక్చువల్ గా గర్ల్ కావాలనిపిస్తుంది, కానీ అబ్బాయి అనిపిస్తుంది నాకు ఎందుకో. నాకైతే గర్ల్ కావాలి, గర్లే ఇప్పుడు ఉండేది. ఎవరు నీకు, బాయ్ ఆర్ గర్ల్? సుహర్ష్ ఎవరు నీకు? ఫ్రెండ్స్ కి చెప్పు, హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఆర్ గర్ల్? బాయ్. అయిపోయింది. హ్యాపీ ఎవరు? బాయ్. ఇట్స్ ఎ గర్ల్. I think it's a girl, definitely. I think it's a boy. It's a boy. Girl. 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 It's a boy. It's a girl. నాకేమో బాయ్ కావాలి. బాయ్ కావాలా? నేను బాయ్ అనుకుంటున్నా, నేను కూడా బాయ్ అనుకుంటున్నా, కానీ గర్ల్ కావాలి. మేము బాయ్ అనుకుంటున్నాం, కానీ ఐ వాంట్ టు బి ఎ గర్ల్. Boy, I think it's boy. I think it's a girl. It's a girl. సతీష్ అన్న మెజర్ వేసుకోపోయాడు పోతా పోతా. సతీష్ అన్న ఒక గంట అయిపోయింది ఆల్రెడీ. వెరీ గుడ్. ఏ దక్ష పక్క పరేనా? కరెక్టే కరెక్టే అక్క. అక్క తల కనిపిస్తుంది, పెట్టాక కరెక్ట్ పెట్టావు అక్క. అక్క ఫస్ట్ అర్థం కాలేదు. బేసిక్గా బేబీ పోయేదంటే హిప్పో పెట్టింది ఎత్తుకోవడమే. నో టచింగ్. ఓకే కరెక్ట్ కరెక్ట్ పర్ఫెక్ట్. నో టచింగ్. ఇషిక నో టచింగ్. వెరీ గుడ్.
కొంచెం రైట్ సైడ్ కరెక్ట్ పెట్టావు అక్క. నో టచింగ్ Don't touch the ball. That's the ball. వెరీ గుడ్. I am winning. You see that they lost? స్ట్రైట్ వెళ్ళిపో. నేను ముఖ ఇట్లా తీసుకుంటే నాని చూడకు నా. ఇంకొకసారి నాని ఇంకోసారి వస్తే ఎలిమినేటెడ్. కిందికి నాని, నాని తల కిందికి. అట్లా చూసుకుంటే కలిసి మెజర్మెంట్ పర్ఫెక్ట్. ముందుకి వెరీ గుడ్. సో పర్ఫెక్ట్. నో 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 నో. వెరీ గుడ్. సైరస్ పైకి చూడకూడదు. జేబులో చేయబెట్టుకొని స్మైల్ సైరస్ కిందికి. ఓ నో లుకింగ్ అప్. వెరీ గుడ్. అసలు ఆలోచించలేదు. కరెక్ట్ చేసావు. సుహాస్ Yes, right. కొంచెం ఇది పెట్టాల్సిందే. పెడితేనే సరిగ్గా ఐబ్రోస్ పర్ఫెక్ట్. అక్క మీరిద్దరే అనుకుంటా. వెరీ గుడ్. కొంచెంలో మిస్ అయ్యావు. మీరు ఈ గోడ ఓకే. అక్క ప్రాక్టీస్. నాని చెప్పకు రాని. అక్క టచ్ చేయొద్దు. టచ్ చేస్తే తెలిసిపోతుంది. కరెక్ట్ అక్క. వెరీ గుడ్ అక్క. కరెక్ట్. కరెక్ట్గా నీ బ్రెయిన్ ఉన్న దగ్గర ఉన్నాడు. ఓకే Okay, ready anta? కిందకి చూడు. 3, 2, 1, go. స్లోగా స్లోగా. బుజ్జి ఇంకొంచెం. బ్రెయిన్ రెడీ. గుడ్ రైట్ వెరీ గుడ్. ఆల్మోస్ట్ దగ్గర. ఆరెంజ్ ఉంది, పింక్ లేదు. ఉండక తీసుకొని ఇదే ఉన్నాడు లెక్క. నువ్వు చూసి చూడలేదక్క. ఓకే అక్క. ఆడగాక మా ఇంటికి పోతున్నావా? ఇక్కడి నుంచి అయ్యా కనపడట్లేదక్క. అయ్యో చీటింగ్ జరిగిందని అనుమానం వస్తుంది. చీటింగ్ చేయాల్సింది పని లేదు. ఇదిగో సిద్ధి. ఇప్పుడు కూడా కనిపిస్తుంది అన్న ఇది. ఇంకా కనిపిస్తుందా? పేపర్ అయిపోతారా? వద్దు ఇంకా చాలు. మరి కనపడట్లేదని చెప్పండి. మేము ఎక్కడ టచింగ్
నీ height. నేరుగా పెట్టేయాలి. మళ్ళీ టచ్ చేస్తాడు. మళ్ళీ టచ్ చేస్తే రొటేట్. ఓకే ఇప్పుడు వెళ్ళు. మళ్ళీ గోడ కానీ పేపర్ కానీ టచ్ అయితే రొటేట్. పెడితే లేదంటే రొటేట్ చేస్తా. మళ్ళీ టచ్ అయ్యింది. అర్రే పెట్టేశాడు. నన్ను తాగనీయట్లేదు కొంచెం ఇట్లా పోయి టచ్ చేస్తున్నాడు. కొన్ని ఫ్రెండ్స్ అందరు ఆడేలాగా కొన్ని గేమ్స్ పెట్టామన్నమాట. అట్లా గెలిచిన వాళ్ళకి చిన్న చాక్లెట్ ట్రీట్. ఇట్లా కొడతాం ఇద్దరం ఆడాలా? ఒకరొకరు బుజ్జి రెండు తీస్తే పోతాయి. షూర్ జెండర్ రివీల్. అరే అటు కాదురా ఇటు. You want to know who is that? Okay, you open it, okay? Here is your cup. 1, 2, 3, go! It's a girl. No. నీ మొఖం అన్ని ఇది తెలుస్తుంది. It's a girl. It's a boy. ఏంటి అన్ని 2 గర్ల్ 2 బాయ్లు వచ్చినాయి, ఒక ట్రై అగైన్ వచ్చింది. ఇంకా రాలేదని అంటే నాలుగేట్లో ఎప్పుడైనా ఏ గేమ్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు 4 అవ్వచ్చు. చేంజ్ రెండు ఈవెన్ ఉన్నాయా బుజ్జి? సో అది జెండర్ రివీల్ గేమ్ అనమాట. ఆ గేమ్స్లలో కొన్ని ఫాల్స్ ఉంటాయంట, ఒక్కటే ట్రూ ఉంటుందంట. అది ఏ గేమో వాళ్ళు చెప్పరంట. అట్లా మాకు సస్పెన్స్ క్రియేట్ చేసినారనమాట. ఏ గేమ్ అయినా ఉండొచ్చు రిజల్ట్ అనేసి. అట్లే మధ్యలో ఇలాగా అందరూ పార్టిసిపేట్ చేసేలాగా కొన్ని గేమ్స్ పెట్టాము ఫన్ కోసము. విన్ అయిన వాళ్ళకి ఒక చిన్న చాక్లెట్ ట్రీట్ అన్నట్టు. ఇప్పుడు ఆడే గేమ్ ఏంటంటే మీ అండ్ మై హస్బెండ్, అంటే మేమిద్దరం కలిపి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు క్రియేట్ చేస్తాం కదా, అవి కరెక్ట్గా ఎక్కువ ఎవరు పెడతారో వాళ్ళు విన్నర్ అన్నట్టు. అది గేము. మా వాళ్ళు గేమ్స్ ఆడబట్టుకొచ్చినారో కానీ అన్ని థ్రిల్లింగ్ ఎగ్జైట్మెంట్ ఉండే గేమ్స్ అన్ని పట్టుకొచ్చినారు, భలే డిజైన్ చేసినారు. ఇప్పుడు ఏంటంటే మేము ఆన్సర్లు చేసిన దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినారో వాళ్ళు విన్నర్ అనమాట ఈ గేమ్లో. చాలా వరకు నేను రా క్లిప్స్ పెట్టానండి. అంటే కొంచెం అందరం అరుస్తున్నా కూడా అలాగే పెట్టాను. ఎందుకంటే మొత్తం నా వాయిసే ఉంటే ఫ్యూచర్లో చూసుకోనికి నాకు ఫన్ ఉండదు కదా. ఆ రియల్ ఫన్ను, ఆ రియల్ మూమెంట్స్ అన్నీ గుర్తుండిపోయేలాగా ఆల్మోస్ట్ నేను రా క్లిప్సే యాడ్ చేశానండి. ఎవరికైనా బోర్ అనిపిస్తుంది అంటే కనుక మీరు స్కిప్ చేసేయచ్చు. ఇది ప్యూర్లీ నా కోసం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే నన్ను అభిమానిస్తూ చూడాలని విషయం ఉంటుంది కదా, వాళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ మీకు బోర్ ఉంటే ఇబ్బంది ఏం లేదు, మీరు వీడియోలో స్కిప్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ మాట ఫస్టే చెప్పాల్సింది, ఏదో చెప్పుకుంటూ వచ్చు, లాస్ట్ వరకు అయింది. సో వీడియో లెంత్ అయితే 2 పార్ట్స్ లాగా పెడతాను. అట్లని ఈరోజు ఒక పార్ట్ రేపు ఒక పార్ట్ కాదు, 2 పార్ట్స్ ఒకేసారి అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఎందుకంటే మొత్తం అంతా కట్ చేసేసి అన్నీ తీసేయడం నాకు ఇష్టం లేదు. అందుకే అన్ని మెమరీస్ ఉండేలాగా ఆల్మోస్ట్ అన్ని క్లిప్స్ యాడ్. ఎందుకు పెట్టావు బుజ్జి? సేమ్ అమ్మా మొత్తం నాతో చూపించదు. మార్నింగ్ టైంలో చెప్తున్నాడు. అందుకే నాలాగా ఒకరు రావాలి. ఇద్దరు నీ మాత్రమే ఉండాలా? ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదా డాడీ లాగా, సెకండ్ బేబీ నాలాగా ఉండాలి. 5 వచ్చినాయి. ఏమైంది బుజ్జి? రాంగా? మనం బయటికి వెళ్ళి I take the most pictures of the baby. Mom.
డాడీ ఇప్పుడు పడకూడదు. I'll buy the most baby clothes. డాడ్ Baby clothes కదా. I want more children. Mom అని పెట్టిన వాళ్ళు raise చేయండి hands. I found out about the ఇదిగోరా నీకు ఇచ్చి, ఇదిగో ఇక్కడ రా, ఇదిగో. I'll be the fun fairy. Mom is the right answer. The baby first, mom. సుహాస్, ఇట్స్ ఎ గేమ్ సుహాస్. I'll be the disciplinarian. Mom. Mom, raise your hands. Dad, raise your hands. That is the right one. I'll sing the most lullabies. I asked the doctor. నీకేం కావాలి? వి ఆల్రెడీ గేవ్ యూ రైట్. సీ హియర్ ఇస్ ద పెన్ అండ్ హియర్. ఇషికా నువ్వు విన్నావా? అలాగా రెండో గేమ్లో చిట్టి తల్లి యశికమ్మ విన్నర్ అయిందనమాట. ఈ వీడియో లెంత్ చాలా వస్తుందండి, అందుకే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తున్నా. పార్ట్ 2 అంటే రేపో మన్నాడో కాదు, 2 వీడియోలు ఒకేసారి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ లింక్ ఉంటుంది, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సెకండ్ పార్ట్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ.